మోసపోయే వాళ్ళు ఉంటే గనక మోసం చేసే వాళ్ళు ముందుంటారండి. మాకైతే అలానే జరిగింది. హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. మేమైతే ఇప్పుడు త్రయంబకేశ్వరం నుండి నాసిక్ అయితే వచ్చినామండి. మేము వెహికల్ మాట్లాడుకొని వెళ్ళామని చెప్పాను కదా, అతనైతే ఇక్కడికి వచ్చి ఆపేసి ఇక్కడ నుంచి మీకు వెహికల్ వెళ్ళదండి, లోపలికి గుళ్ళు అయితే సందుల్లో ఉంటాయి, మీరు వెళ్ళలేరు, ఇక్కడ నుంచి మీరు ఆటో తీసుకొని వెళ్ళాలి అనేసి అని చెప్పారండి. సరే అనేసి మేము ఆటో తీసుకొని అయితే వెళ్ళినాము. ఏమీ లేదండి, బాగా వెళ్తాయి అన్నమాట వెహికల్స్, కానీ వాళ్ళకు మాటలండి, లోపల మనకైతే అలా చెప్తారు. తర్వాత వచ్చేసి కనపడే నది అయితే కన్నా గోదావరి నది అండి. ఇక్కడ రాముల వారు అరణ్యవాసం చేసినప్పుడు 1 సంవత్సరం పాటు ఇక్కడ ఈ నాసిక్లో చేశారంటండి. ఇప్పుడు మనం తిరిగే ప్రదేశాలలో అంతా రాముల వారు ఇక్కడ అరణ్యవాసం చేసినాడంట. ఇక్కడే ఫస్ట్ దశరథ మహారాజు చనిపోయినప్పుడు అతనికి పిండ ప్రదానం రాముల వారు ఈ గోదావరి నది దగ్గరే చేసినాడంటండి. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి శూర్పణఖకి చెవులు ముక్కులు కట్ చేస్తాడు కదా లక్ష్మణుడు, ఆ ప్రదేశం అంటండి. చూడండి, ఇక్కడ మనకైతే ఒక సెట్టింగ్ లాగా వేసి పెట్టుండారు. అలానే ఇక్కడైతే గోడపైన రామాయణం అంతా ఇలా బొమ్మల్లాగా పెట్టుండారండి. తర్వాత ఇక్కడ నుంచి కొద్దిగా పక్కకు వస్తే గన ఇక్కడ రాముల వారి విగ్రహం ఒక చెట్ల పెద్దదైతే ఉంటుందండి. ఇక్కడికి వచ్చినాం మేము. చుట్టూ కూడా చాలా బాగుండదండి. మేము వచ్చేసరికి ఇక్కడైతే హారతిస్తూ ఉన్నారు. మా దగ్గర కూడా ఇప్పించినారండి, మేము కూడా హారతి ఇచ్చినాము. తర్వాత ఇక్కడ నుండి మమ్మల్ని పంచవటికి అని చెప్పి తీసుకెళ్ళి వేరే గుడి ఏదో గుడికి చూపించేసి ఇదే పంచవటి అని చెప్పినాడండి మాకైతే ఆటో డ్రైవరు. కానీ అదైతే పంచవటి కాదండి. మేమైతే మళ్ళీ ఎవరైనా పెట్టుంటారు కదా పంచవటి వీడియోస్, అవి అయితే చూసినాము, కానీ అబద్ధాలు చెప్పాడు. ఇంకా మేము ఏం చేసేది ఏం లేక గమ్మున వచ్చేసినామండి తిరిగి ఇప్పుడు షిరిడీకి అయితే. మోసపోయే వాళ్ళు ఉంటే గనక మోసం చేసే వాళ్ళు ముందుంటారండి. మాకైతే అలానే జరిగింది. హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. మేమైతే ఇప్పుడు త్రయంబకేశ్వరం నుండి నాసిక్ అయితే వచ్చినామండి. మేము వెహికల్ మాట్లాడుకొని వెళ్ళామని చెప్పాను కదా, అతనైతే ఇక్కడికి వచ్చి ఆపేసి ఇక్కడ నుంచి మీకు వెహికల్ వెళ్ళదండి, లోపలికి గుళ్ళు అయితే సందుల్లో ఉంటాయి, మీరు వెళ్ళలేరు, ఇక్కడ నుంచి మీరు ఆటో తీసుకొని వెళ్ళాలి అనేసి అని చెప్పారండి. సరే అనేసి మేము ఆటో తీసుకొని అయితే వెళ్ళినాము. ఏమీ లేదండి, బాగా వెళ్తాయి అన్నమాట వెహికల్స్, కానీ వాళ్ళకు మాటలండి, లోపల మనకైతే అలా చెప్తారు. తర్వాత వచ్చేసి కనపడే నది అయితే కన్నా గోదావరి నది అండి. ఇక్కడ రాముల వారు అరణ్యవాసం చేసినప్పుడు 1 సంవత్సరం పాటు ఇక్కడ ఈ నాసిక్లో చేశారంటండి. ఇప్పుడు మనం తిరిగే ప్రదేశాలలో అంతా రాముల వారు ఇక్కడ అరణ్యవాసం చేసినాడంట. ఇక్కడే ఫస్ట్ దశరథ మహారాజు చనిపోయినప్పుడు అతనికి పిండ ప్రదానం రాముల వారు ఈ గోదావరి నది దగ్గరే చేసినాడంటండి. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి శూర్పణఖకి చెవులు ముక్కులు కట్ చేస్తాడు కదా లక్ష్మణుడు, ఆ ప్రదేశం అంటండి. చూడండి, ఇక్కడ మనకైతే ఒక సెట్టింగ్ లాగా వేసి పెట్టుండారు. అలానే ఇక్కడైతే గోడపైన రామాయణం అంతా ఇలా బొమ్మల్లాగా పెట్టుండారండి. తర్వాత ఇక్కడ నుంచి కొద్దిగా పక్కకు వస్తే గన ఇక్కడ రాముల వారి విగ్రహం ఒక చెట్ల పెద్దదైతే ఉంటుందండి. ఇక్కడికి వచ్చినాం మేము. చుట్టూ కూడా చాలా బాగుండదండి. మేము వచ్చేసరికి ఇక్కడైతే హారతిస్తూ ఉన్నారు. మా దగ్గర కూడా ఇప్పించినారు.